నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా మనం ఈ వీడియోలో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి పంటల తీవ్రత అనేది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు అనేవి స్థూల ఇరిగేటెడ్ ఏరియా, అదేవిధంగా నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత ఉంది, అదేవిధంగా వ్యవసాయం అనేది లాభదాయకంగా చేసుకోవడం కోసం ఎటువంటి చర్యలు అనేవి ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి అంశాలు ఈ వీడియోలో చూస్తాం. మనకి క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే పంటల తీవ్రత లేదా పంటల సాంద్రత అని చెప్తాం. దీన్ని మనం ఎలా లెక్కిస్తామంటే ద రేషియో ఆఫ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా టు నెట్ క్రాప్డ్ ఏరియా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక హెక్టారు భూమి ఉందనుకోండి, ఒక హెక్టార్ భూమి అనేది ఉంది. ఈ హెక్టార్ భూమిలో ఒక 1 ఇయర్లో ఒక పంట మాత్రమే పండించాం, ఒక పంట పండించాం. అదేవిధంగా ఇంకొక హెక్టార్ అనేది ఉంది, ఇంకో హెక్టార్ ఉంది. 1 ఇయర్లో మనం 3 పంటలు పండించాం. ఇలా ఈ 1 ఇయర్లో ఒక పంట పండింది ఉంది చూడండి, దీన్ని నెట్టగా చెప్తాం. ఇదే ఒక హెక్టార్లో మనకి ఎన్ని పంటలు పండాయి? 3 పంటలు పండాయి. సో దీన్ని మనం 4 హెక్టార్లుగా లెక్క పెడతాం. అంటే 1 + 3గా దీన్ని 4 హెక్టార్లుగా లెక్కిస్తాం. సో ఈ విధంగా మనం దీన్ని స్థూల ఏరియాని సో ఈ ఒక హెక్టార్నేమో నికర సాగు భూమి అని, నికర వ్యవసాయ భూమి అని, అంటే ఒకే హెక్టార్లో 3 పంటలు పండాయి కదా, ఈ 3ను కూడా దీనికి యాడ్ చేసి 4 నెగసుడు, ఈ 4ని మనం స్థూల పంట భూమిగా చెప్తాం. సో ఈ విధంగా మనకి స్థూల పంట భూమి బై నికర పంట భూమి చేసి మనం ఈ క్రాపింగ్ ఇంటెన్సిటీని చెప్పడం అనేది జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక హెక్టార్లో మనం సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తాం అనే దాన్ని బట్టి ఒకే హెక్టార్లో ఒకే పంట పండిస్తే దాన్ని నికర భూమి అని, ఒక హెక్టార్లో 1 కంటే ఎక్కువ పంటలు 2 లేదా 3 ఇలా పంపిస్తే దాన్ని స్థూల సాగు భూమిగా చెప్తాం. సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో 23-24 వచ్చేటప్పటికి ఈ క్రాపింగ్ ఇంటెన్సిటీ 1.21గా ఉంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక హెక్టార్లో మనం సగటున ఒక సంవత్సరానికి 1.2 పంటలు అనేవి పండించడం, 21 పంటలు అనేవి పండించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే గ్రాస్ అండ్ నెట్ ఏరియా ఇరిగేటెడ్. అంటే ఆంధ్రప్రదేశ్లో మనం స్థూల ఇరిగేటెడ్ ఏరియా, అదేవిధంగా నెట్ ఇరిగేటెడ్ ఏరియా అనేది మనకి ఎంత ఉంది అనేది మనం చూద్దాం. దీన్ని కూడా సేమ్ ఇలాగే, ఇప్పుడు ఒక హెక్టార్ అనేది ఉంది, ఒక హెక్టార్కి ఒక పంట అనేది పండుతుంది. మనం ఈ సంవత్సరంలో ఒక పంటకు మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే దీన్ని నికరగా చెప్తాం. ఇదే హెక్టార్కి మనం ఒక 3 పంటలకు కూడా నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే దీన్ని స్థూలగా చెప్తాం. సో ఇది ప్లస్ ఇది, ఇలా మనం లెక్కించడం అనేది జరుగుతుంది. సో అలా మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అనేది మనకి 23-24లో 32.71 లక్షల హెక్టార్లో ఉంటే, అది 22-23లో అయితే 36.56 లక్షల హెక్టార్లు అనేది ఉండేది. అదేవిధంగా నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఏమో 23-24లో 26.03 లక్షల హెక్టార్లు అంటే, అదే మనకి 23-24లో 26.03 లక్షల హెక్టార్లు నికర ఇరిగేటెడ్ ఏరియా, నికర నీటిపారుదల సౌకర్యాలు కలిపినటువంటి ఏరియా అనేది ఉంది. మనకి ఇది మిగతాది వెండి తెర మీద చూడండి అన్నట్టుగా ఎగ్జిస్ట్లో చూడమని వదిలేశాడు. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవసాయం అనేది మనకి లాభదాయకంగా ఉండడం కోసం మనం ఎటువంటి చర్యలు అనేవి తీసుకుంటున్నాం అనేది ఇచ్చాడు. అది ఒకటి, మనం రైతు భరోసా, పిఎం కిసాన్, ఈ రెండింటి మిక్స్డ్ చేస్తూ, అంటే కేంద్రం అనేది పిఎం కిసాన్ పేరుతో రైతులకు కొంత ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రైతు భరోసా పేరుతో దానికి కొంత యాడ్ చేస్తూ సంవత్సరానికి ఒక రైతుకి 13,500 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో పిఎం కిసాన్ ద్వారా 6,000 ఇస్తే,
రైతు భరోసా ద్వారా మనకి 7,500 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రైతు భరోసాని మనకి 2019లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టుగైతే ఒక రైతు తన యొక్క పరిస్థితుల వలన ఆత్మహత్య చేసుకుంటూ చనిపోవడం ఇలాంటివి జరిగితే వాళ్ళకి 7 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం, అదేవిధంగా రైతుకి 9 గంటలు ఫ్రీ పవర్ అనేది ఇవ్వడం, ఇటువంటివి కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అనేది లాభదాయకంగా అవ్వడం కోసం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మన సచివాలయాలు అనేవి ఏర్పాటైంది. వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి రైతుకు అవసరమైనటువంటి అన్ని ఇన్పుట్స్ని అన్ని వనరుల్ని సమకూర్చడం కోసం రైతు భరోసా కేంద్రాలని 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అదేవిధంగా 154 హబ్స్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంత రైతులకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ గట్రా అందించడం అనేది జరుగుతుంది. అలాగే అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి మన సీడ్స్ ఇటువంటి ఉంటాయి కదా, సో అవి మనకి డమ్మీవి విక్రయించకుండా క్వాలిటీ ఉండేటటువంటి విక్రయించడం కోసం మనకి అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనేవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అంటే వ్యవసాయం లాభదాయకం చేయడం కోసం, ఉత్పత్తి ఎక్కువగా రాబడి ఎక్కువగా రావడం కోసం ఎటువంటి పద్ధతులు అవలంబించాలనేది రైతులకి మనం నాలెడ్జ్ పెంచడం కోసమని మనకి ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్స్, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే మనకి మధ్యవర్తుల ద్వారా ఈ రైతులు అనేవారు తమ పంటని అమ్ముకోవడం వలన దోపిడీకి గురవుతున్నారనే ఉద్దేశంతో వారికి మనకి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది అందించడం కోసం ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫార్మర్లకి రైతులకి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా చూసుకున్నట్టుగైతే మనకి ఈ క్రాపింగ్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. ఈ క్రాపింగ్ వ్యవస్థ ద్వారా ఏం చేస్తారంటే మనకి ఈ రెవెన్యూ సిబ్బంది ఉంటారు, వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి ఈ పంటల్ని నమోదు చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఈ పంటలకి రైతు భరోసాలు ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ కల్పించడం కోసమని మనకి ఈ క్రాపింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంకరేజింగ్ ఫార్మర్స్ టు మార్కెట్ డ్రైవింగ్ క్రాపింగ్ సిస్టమ్ బేస్డ్ మార్కెట్ ఇంటెలిజెన్సీ సిస్టమ్ అంటే ఒకే రకమైన పంటల్ని ఇప్పుడు పండించుకుని ఉండకుండా మనకి పంట మార్పిడి అనేది జరుగుతూ ఉండాలి. ఏ పంటలు అయితే లాభదాయకంగా ఉంటాయో ఆ పంటలు నేర్చుకోవడం అనేది జరగదు. అదేవిధంగా మనకి ఉచిత పంటల బీమా అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 0 వడ్డీ రుణాలు పంట రుణాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టుగైతే ఆల్రెడీ చెప్పాం కదా, ఒక రైతు ఏదైనా ఆత్మహత్య లాంటివి ఏమైనా చేసుకుని లేదంటే యాక్సిడెంట్ కానీ ఏమైనా జరిగి ఉంటే ఆ రైతు ఫ్యామిలీకి 7 లక్షల రూపాయలు అనేది అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ అగ్రికల్చర్ మిషన్ అనేటువంటి దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ పొలం బడి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ పొలం బడిలో మనకి మినిమం 10 హెక్టార్లలో 30 మంది రైతులతో మనం ఈ పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో దీంట్లో రైతులు ఏ విధమైన పంటలు పండించాలి, ఏ పద్ధతుల్లో పండించాలి, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి, అదేవిధంగా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ వలన జరిగేటటువంటి లాభాలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి వివరించడం అనేది జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ ఇన్పుట్స్ సంబంధించినటువంటి విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వీటికి సంబంధించినటువంటి క్వాలిటీలు ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అనేది మనకి అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అనేవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి ఈ రైతులు అనేవారు ఈ బోరు బావుల ద్వారా ఈ వ్యవసాయం చేసేటటువంటి పద్ధతిని డిస్కరేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే వాటికి నీటి అనేది బోరు బావుల ద్వారా అగ్రికల్చర్కి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. సో ఈ బోరు బావుల ద్వారా చేసేటటువంటి నీరు మనకి వ్యవసాయం కంటే వరి కంటే మిగతా పంటలు అయితే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి సో దీన్ని కూడా అదేవిధంగా రైతుల్ని మిల్లెట్స్ పండించేయడానికి తృణధాన్యాలు పండించే విధంగా వారిని ప్రోత్సహించేటటువంటి చర్యలు అనేవి తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా రైతులు ఎరువులు ఇబ్బడిముబ్బడిగా ఉపయోగించకుండా ఆ పంట అక్కడ ఉన్నటువంటి సాయిల్ యొక్క పరిస్థితులు బట్టి మనకి రసాయన ఎరువులు ఉపయోగించే విధంగా వారికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 100% నీమ్ కోటెడ్ యూరియాని సప్లై చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫార్మర్స్ అనేవారు కస్టమైజ్డ్ ఫెక్టిలైజర్ విచ్ ఆర్ క్రాప్ స్టేజ్ స్పెసిఫిక్ అంటే ఏ సందర్భాల్లో
ఈ పంట పండే కాలాల్లో ఎటువంటి సందర్భాల్లో ఏ ఫెర్టిలైజర్స్, రసాయనాలు, మందులు ఉపయోగించాలనేది వారికి సలహాలు ఇవ్వడం, అదేవిధంగా ఆ పంట వేసేటప్పుడు ఏ నేలకి ఏ పంటలు అనేవి వేస్తే మంచి రిజల్ట్ వస్తుందో అటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా మనకి ఇంటర్ క్రాపింగ్ అనేది అంటే ఒకే రకమైన పంటలు వేయకుండా మనకి కొన్ని మనం చూడండి వరి పండించేటప్పుడు వరితో పాటుగా వరి పూర్తయ్యే టైంలో మనం ఈ తృణధాన్యాలు కూడా వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పెద్ద చెట్లు ఇటువంటివి నాటేటప్పుడు వాటితో పాటుగా మనం చిన్న చిన్న ఈ పంటలు కూడా వేసుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి ఇంటర్ క్రాపింగ్ పంటల్ని ఎంకరేజ్ చేయడం కూడా ఒక దీనిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ టెనెంట్ ఫార్మర్స్ ఉంటారు కదా, అంటే కౌలుకి తీసుకొని చేసేటటువంటి వారికి ఈ లోన్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ద్వారా, అదేవిధంగా సిసిఆర్సిస్ ద్వారా వీరికి ఇచ్చేటటువంటి రుణాలని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ని కూడా రైతుల యొక్క వారికి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు, వారి సందేహాలను నివృత్తి చేయడం కోసం 155251 అనేటటువంటి కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంటల యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ, గ్రాస్ అండ్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా అనేటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయం అనేది లాభదాయకంగా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అనేది మనం చూడడం అనేది జరిగింది.